తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్, స్విట్జర్లాండ్ లో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ ఇవాళ రాత్రి 10 గంటలకు సింగపూర్ కు పయనమవుతారు. ఈ నెల 17 నుంచి 20 వరకు 4 రోజుల పాటు అక్కడ గడపనున్నారు. సింగపూర్లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఏర్పాటైన క్రీడా విశ్వవిద్యాలయాలు, స్టేడియాలను పరిశీలించి అక్కడి అధికారులతో సమావేశం కానున్నారు. అలాగే పలువురు పారిశ్రామికవేత్తలతోనూ సీఎం సమావేశమవుతారు. అనంతరం ఈ నెల 20న స్విట్జర్లాండ్కు వెళ్లి అక్కడ 4 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనబోతున్నారు. గతేడాది తొలిసారి దావోస్ కు వెళ్లిన సీఎం రేవంత్ 40,232 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో అనేక అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలున్నాయి. ఈసారి అంతకు మించి పెట్టుబడులు సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు. విస్తరణలో భాగంగా హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా దావోస్ లో కంపెనీల చైర్మన్లు, సీఈఓలతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.